అందరికీ నమస్కారం. తెలుగులో మనం మాట్లాడేటప్పుడు కొన్నిసార్లు మాటలు తెగి వస్తున్నట్టు అనిపిస్తుందా? అంటే 2-3 వాక్యాలుగా కాకుండా ఒకే ఫ్లోలో చాలా సహజంగా మాట్లాడటానికి ఒక మంచి టెక్నిక్ ఉంది. దాని గురించే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఇది గనక నేర్చుకుంటే మన సంభాషణే మారిపోతుంది చూడండి. ఉదాహరణకి, నేను అన్నం తిన్నాను, తర్వాత బయటకు వెళ్లాను. ఇలా 2 ముక్కలుగా చెప్పే బదులు అన్నం తిని బయటికి వెళ్లాను అని ఒకే వాక్యంలో ఎంత స్మూత్గా చెప్పొచ్చో కదా. అయితే ఇలా వాక్యాలను కలపడం ఎలా? చాలామందికి మొదట్లో ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు, కానీ కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తెలుగు వ్యాకరణంలో దీనికోసం ఒక సూపర్ టూల్ ఉంది. ఆ పరిష్కారం పేరే అసమాపక క్రియలు. ఓరిదేవుడా, పేరేదో పెద్దగా ఉందని భయపడకండి. ఇది చాలా సింపుల్. అసమాపక క్రియ అంటే వాక్యాన్ని పూర్తి చేయని క్రియ అన్నమాట. దీని పనేంటంటే ఒక బ్రిడ్జ్ లాగా 2 పనులను కలపడం. వీటిని కరెక్ట్గా వాడితే చాలు, మన మాటల్లో వేగం, స్పష్టత అద్భుతంగా పెరుగుతాయి. సరే, ఇక విషయంలోకి వెళ్ళిపోదాం. ఈ అసమాపక క్రియలలో మొదటిది క్త్వార్థము. పేరు కొంచెం వింతగా ఉన్నా దీని కాన్సెప్ట్ చాలా ఈజీ. ఒక పని అయిపోయిన తర్వాత మరో పని జరిగింది అని చెప్పడానికి దీన్ని వాడతాం. సింపుల్గా చెప్పాలంటే ఒక యాక్షన్ తర్వాత ఇంకో యాక్షన్. చూద్దామా ఎలా? అంటే క్త్వార్థము ఏం చేస్తుందంటే వాక్యంలో మెయిన్ యాక్షన్కి ముందు ఏ పని పూర్తయిందో దాన్ని లింక్ చేస్తుంది. ఇది చేసి అది చేశాను అని చెప్పే సందర్భాల అన్నింటిలోనూ మనం వాడేది ఇదే. చాలా సింపుల్ కదా. ఒక ఉదాహరణ చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. పుస్తకం చదివి మిత్రుణ్ణి కలిశాడు. ఇక్కడ చదివి అనే పదం ఉంది కదా, అదే మన క్వాత్వార్థము. ఈ ఒక్క పదం ఏం చెబుతోంది? ఫస్ట్ పుస్తకం చదవడం పూర్తయింది, ఆ తర్వాతే స్నేహితుణ్ణి కలిశాడు అని. చూశారా? పుస్తకం చదివాడు, స్నేహితుణ్ణి కలిశాడు అని చెప్పాల్సిన పని లేకుండా ఒకే వాక్యంలో ఎంత అందంగా చెప్పగలిగామో. దీనికి ఒక చిన్న రూలుంది. చాలా సింపుల్. క్రియ యొక్క మూల రూపం అంటే వర్బ్ రూట్కి ఈ అనే సౌండ్ చేర్చాలి, అంతే. ఉదాహరణకు, చదువుకి ఈ కలిపితే చదివి, తినుకి ఈ కలిపితే తిని, వినుకి ఈ కలిపితే విని. ఎంత సులభమో కదా. ఓకే, క్త్వార్థము అంటే ఒక పని తర్వాత ఇంకో పని. మరి 2 పనులు ఒకేసారి జరుగుతుంటే ఎలా చెప్పాలి? ఆహా, దానికోసమే మన దగ్గర 2 ఆయుధం ఉంది. అదే శత్రార్థకము. దీని పని ఏంటంటే ఒకే సమయంలో జరిగే 2 యాక్షన్స్ని కలపడం. అంటే ఒక పని చేస్తూ ఇంకో పని చేయడం అన్నమాట. ప్రధాన క్రియ జరుగుతుండగానే సైమల్టేనియస్గా మరో పని కూడా జరుగుతుంటే అప్పుడు మనం శత్రార్థకాన్ని వాడతాం. ఇంగ్లీష్లో మనం ఐఎన్జీ ఫామ్ వాడతాం గదా, వాకింగ్, టాకింగ్, ఈటింగ్ అని. ఇది కూడా దాదాపు అలాంటిదే. ఉదాహరణకు, నడుస్తూ మాట్లాడుతున్నాడు. ఇక్కడ గమనించండి, నడుస్తూ అనే ఈ ఒక్క పదం నడవడం, మాట్లాడటం 2 ఒకేసారి జరుగుతున్నాయి అని మనకు క్లియర్గా చెప్తోంది. నడవడం ఆపలేదు, అలా నడుస్తూనే మాట్లాడుతున్నాడు. అలాగే టీవీ చూస్తూ అన్నం తింటున్నాడు అంటాం కదా, అది ఇదే. అయితే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఈ శత్రార్థకంలో పాజిటివ్ మాత్రమే కాదు, నెగటివ్ ఫామ్ కూడా ఉంది. అంటే ఒక పని చేస్తూ అని చెప్పచ్చు, అలాగే ఒక పని చెయ్యకుండా అని కూడా చెప్పచ్చు. చేస్తూ అంటే ఆ యాక్షన్ జరుగుతోంది, చెయ్యకుండా అంటే ఆ యాక్షన్ జరగడం లేదు. ఈ తేడా చాలా ముఖ్యం, జాగ్రత్తగా గమనించాలి. దీనికి కూడా ఒక ఉదాహరణ చూద్దాం. చదవకుండా నిద్రపోతున్నాడు అంటే అతనేం చేయడం లేదు, చదవడం లేదు. ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడు. చూసారా? చదవడం అనే పనిని చెయ్యకుండా నిద్రపోతున్నాడు అని ఎంత స్పష్టంగా చెప్పగలిగామో. ఈ నెగటివ్ ఫామ్ మన మాటలకు ఇంకా పవర్ ఇస్తుంది. రైట్, ఇక మనం చివరి రకానికొచ్చేశాం. దాని పేరు ఛేదార్థకము. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే ఇది మన ఇఫ్ దెన్ కండిషన్ అన్నమాట. ఇలా చేస్తే అలా జరుగుతుంది అని చెప్పడానికి దీన్ని వాడతాం. అంటే ఒక షరతు, దాని ఫలితం. అంటే ఒక పని జరగాలంటే దానికి ముందు ఏ కండిషన్ నెరవేరాలో ఈ ఛేదార్థకము చెబుతుంది. ఒకవేళ అని మనం అంటాం కదా, ఆ ఒకవేళ అనే భావాన్ని ఇచ్చేదే ఇది. ఇది ఒక కారణాన్ని, దానివల్ల కలిగే ఫలితాన్ని కలుపుతుంది. దీనికి ఒక క్లాసిక్ ఉదాహరణ. వర్షాలు కురిస్తే పంటలు పండుతాయి.
ఇక్కడ కండిషన్ ఏంటి? వర్షాలు కురవడం. దాని ఫలితమేంటి? పంటలు పండటం. కురిస్తే అనే ఈ పదం ఆ కండిషన్ని సూచిస్తోంది. వర్షం పడితేనే పంటలు పండుతాయి, లేకపోతే లేదు. చూసారా ఎంత లాజికల్గా ఉందో? ఇందాక షర్దర్థకంలో నెగటివ్ ఫామ్ చూసాం కదా, అలాగే ఈ ఛేదర్థకంలో కూడా ఉంది. ఒక పని జరిగితే అని చెప్పడానికి తే వాడతాం. ఉదాహరణకి చేస్తే. మరి ఒకవేళ ఆ పని జరగపోతే అప్పుడు కాపోతే అని వాడతాం. అంటే చెయ్యకపోతే. సింపుల్. జరిగితే తే, జరగపోతే కాపోతే. దీనికి కూడా ఒక ప్రాక్టికల్ ఉదాహరణ చూద్దాం. సరిగ్గా చదవకపోతే పరీక్షలో ఫెయిల్ అవుతారు. ఇది మనం ఎప్పుడూ వినే మాటే కదా. ఇక్కడ నెగటివ్ కండిషన్ ఏంటి? సరిగ్గా చదవకపోవడం. దానివల్ల వచ్చే నెగటివ్ ఫలితం పరీక్షలో ఫెయిల్ అవ్వడం. ఈ కాకపోతే అనేది ఇలాంటి హెచ్చరికలివ్వడానికి చాలా ఉపయోగపడుతుంది. ఓకే, ఇప్పటిదాకా మనం 3 ముఖ్యమైన విషయాలు నేర్చుకున్నాం. ఇప్పుడు వాటన్నింటినీ ఒకే చోట పెట్టి ఒక క్విక్ కంపారిజన్ చేద్దాం. ఇలా చేస్తే మన మైండ్లో మొత్తం క్లియర్గా ప్రింట్ అయిపోతుంది. ఈ టేబుల్ చూడండి, మొత్తం సారాంశం ఇక్కడే ఉంది. 1 క్త్వార్థము అంటే ఒక పని తరువాత ఇంకో పని. దీనికి వాడే ప్రత్యయం ఈ. 2 శత్రర్థకము అంటే 2 పనులు ఒకేసారి. దీనికి పాజిటివ్గా తూ, నెగటివ్గా కుండా వాడతాం. ఇక 3 ఛేదర్థకము అంటే కండిషన్స్ ఇఫ్ దెన్. దీనికి పాజిటివ్గా తే, నెగటివ్గా కపోతే. అంతే. ఈ ఒక్క టేబుల్ గుర్తుంచుకుంటే చాలు, ఇక కన్ఫ్యూజనే ఉండదు. చూడండి, ఇవన్నీ కేవలం వ్యాకరణం కోసం నేర్చుకునే రూల్స్ కాదు. వీటిని ఒక బట్టి పట్టే సబ్జెక్ట్లా చూడొద్దు. ఇవి మన మాటలకు అందాన్ని, ఫ్లోని ఇచ్చే టూల్స్. మన భావాలను ఇంకా ఎఫెక్టివ్గా చెప్పడానికి ఉపయోగపడే శక్తివంతమైన సాధనాలు. మరి తెలుగులో మన సంభాషణను మరింత ఎక్స్ప్రెసివ్గా మార్చడానికి ఈరోజు మనం నేర్చుకున్న ఈ 3 రూపాల్లో దేన్ని వాడి ప్రాక్టీస్ చేయబోతున్నారో ఆలోచించండి. ఈ రోజు నుంచే వీటిని మీ మాటల్లో వాడటం మొదలుపెట్టండి. మీకే ఆ తేడా కనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.